హలో గైస్, వెల్కమ్ టు హిట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 9 ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అంటే 2 పేర్లు ముఖ్యంగా వినిపిస్తున్నాయి. అందులో రాము రాథోడ్ అలానే సాయి శ్రీనివాస్ అనమాట. సో ఓట్ల ప్రకారం చూసుకున్నట్టయితే సాయి శ్రీనివాస్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి ఓటింగ్ ఏ కంటెస్టెంట్స్కి ఎలా ఉన్నాయో మనం చెక్ చేద్దాము. సంజనాకి 9% పీపుల్ ఓట్ చేశారు. 13,892 ఓట్స్ సంజనాకు వచ్చాయి. అలానే సాయి శ్రీనివాస్కి 5.08% పీపుల్ మాత్రమే ఓట్ చేసినట్టుగా అప్డేట్ అయితే ఉంది. అంటే 7,842 ఓట్స్ మాత్రమే సాయి శ్రీనివాస్కి వచ్చాయి. మిగతా కంటెస్టెంట్స్ మనం చూసుకుంటే హైయెస్ట్ ఓటింగ్లో ఉన్న లిస్ట్ ఏంటి అంటే తనుజ పుట్టస్వామి 32.11%, అంటే 49,750 ఓటింగ్ వరకు తనుజకు వచ్చాయని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ పడాల 19.59%, 30,248 మెంబర్స్ తనకి ఓట్ చేశారు. అలానే సుమన్ శెట్టి గారికి 15% ఓటింగ్ అయితే వేయడం జరిగింది, 23,186 ఓట్స్ అనమాట. అలానే భరణి గారికి 9.96% ఓట్లు, అంటే 15,378 ఓట్స్ వేయడం జరిగిందనమాట. సో ఓట్స్ పరంగా చూసుకుంటే కూడా సాయి శ్రీనివాస్ చాలా లోలో ఉన్నాడు. అండ్ రీసెంట్గా వీక్లీ టాస్కుల్లో కూడా ట్రైన్ టాస్క్ అప్పుడు తను చాలా ఎఫెక్ట్లు పెట్టి ట్రై చేశాడు. తను బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో విన్ అవ్వాలి, ఆ డ్రైవర్ సీట్ని గెలవాలి అని చెప్పి కొట్టుకున్నారు, చాలా అయింది. అండ్ బిగ్ బాస్ కూడా ఇప్పుడు ఒక్కొక్క సీజన్ పెరుగుతూ వస్తుంది కాబట్టి సెలబ్రిటీస్ ఒక పక్క, వైల్డ్ కార్డ్ లో వచ్చిన కామన్ పీపుల్ ఒక పక్క పోటాపోటీగా ఈ టాస్క్లు ఆడుతున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయి శ్రీనివాస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తను ఓటీటీ ప్లాట్ఫామ్లో కొన్ని మూవీస్ సిరీస్ చేసి బిగ్ బాస్ సీజన్ 9కి అది కూడా వైల్డ్ కార్డ్లో హౌస్లోకి ఇన్ అవ్వడం జరిగిందనమాట. వచ్చినప్పటి నుంచి కూడా అంతగా ఎక్కడ కనిపించలేదు. బట్ రీసెంట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే సాయి శ్రీనివాస్ గట్టి పోటీ ఇస్తున్నాడు, గట్టి పోటీ ఇచ్చాడని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఎవరినైతే టార్గెట్ చేయకూడదో వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. హౌస్లో కొన్ని టీమ్స్ ఫామ్ అయ్యాయి, కొన్ని గ్యాంగ్స్ సపోర్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు, టాస్క్లప్పుడు కలిసి ఆడుతున్నారు అని చెప్పి చాలామంది కంప్లైంట్స్ చేస్తారు. దాన్ని ఓపెన్గా చెప్తే ఓట్స్ ఎక్కడ స్ప్లిట్ అయిపోతాయో అని చెప్పి చాలామంది ఇంటర్నల్గా వాళ్ళకి ఫీలింగ్ ఉన్నా కూడా బయట కలుపుకుపోయే ప్రయత్నం చేస్తూ వచ్చారు. బట్ సాయి శ్రీనివాస్ రీసెంట్గా మనం చూసినట్టయితే తను కొట్టినట్టుగా ఓపెన్గా మొత్తం అందరికీ ఎదురు తిరిగి మాట్లాడడం జరిగింది. రీతు విషయంలో కానివ్వండి, డెమాన్ పవన్ విషయంలో కానివ్వండి, అలానే తనుజాకి కళ్యాణ్కి కూడా నేను ఇక్కడేదో సింపతి ఇది ఆడి గెలవడానికి రాలేదు, తనుజ మిగతా పవన్ మిగతా వాళ్ళందరి విషయాల్లో కూడా తను చెప్పాడు, నేను సింపతి గేమ్ ఆడడానికి రాలేదు, నేను ఆడి గెలవడానికి వచ్చాను, ఆడి చూపిస్తాను అనే విధంగా తను ఒక మాట మాట్లాడాడు. ఆ డైలాగ్ అందరికీ కనెక్ట్ అయిందనమాట. అంటే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు, ఇతన్ని మెచ్చుకోవచ్చు అనే విధంగా చాలా బ్రాడ్ మైండెడ్గా మాట్లాడాడు. ఎవరెవరు ఏ టాస్క్లు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కొట్టినట్టుగా మొహం మీద చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. సో దీనివల్ల హౌస్మేట్స్ అందరూ కూడా సాయి శ్రీనివాస్ని టార్గెట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్లో జరిగిన టాస్క్లో కూడా రీతు వల్లే ఆ టాస్క్ తను ఆడలేకపోయాడు. ఇన్ కేస్ ఒకవేళ టాస్క్ ఆడుంటే 100% తను గెలిచేవాడేమో, ఈ వీక్ కూడా తన హౌస్లో ఉండుండొచ్చు. బట్ బిగ్ బాస్ కాల్ చేసినప్పుడు ఎవరనిపిస్తుంది అని ఒక్కొక్కరికి కాల్స్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రీతు పర్సనల్గా మైక్ ఇలా పైకి పెట్టి మరి ఈ టాస్క్ నుంచి సాయి శ్రీనివాస్ని తీసేయండి బిగ్ బాస్ అని తను చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఫోన్కి కాల్ చేసి మీరు ఈ టాస్క్ నుంచి తప్పుకోవాల్సిందిగా వాళ్ళు ఇది చేస్తారు అని చెప్పి బిగ్ బాస్ మాట్లాడారు. అలానే వేసుకున్న డ్రెస్ కూడా తీసేసి స్టోర్ రూమ్లో పెట్టేసేయండి అని చెప్పి మాట్లాడిన వెంటనే కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు మనవాడు. అక్కడే ఉన్న డెమాన్ పవన్కి కూడా చెప్తున్నాడు వీళ్ళందరూ ప్లాన్ ప్రకారమే తీయించేశారు అని. తర్వాత కొంచెం లో ఫీల్ అయ్యాను అని కూడా తను చెప్పడం మాట్లాడడం మనం చూసాము. చూసిన తర్వాత రీతుతో మాట్లాడాడు. అంటే నాకున్నది ఇది ఒక్క ఛాన్సే కదా, నేను నామినేషన్స్లో కూడా ఉన్నాను, నన్ను తీసేయకుండా ఉండాల్సింది అని చెప్పి 2 చేతులు పట్టుకుని అడిగాడు అనమాట. అడిగి తన సైడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చాడు. రీతు కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి, ఇంకా ఆప్షన్ లేదు అన్నట్టుగా మాట్లాడితే అప్పుడు కూడా గొడవ పడకుండా, ఆర్గ్యూ చేయకుండా చాలా బ్రాడ్ మైండెడ్తో మెచ్యూర్డ్గా తను ఏం చేశాడంటే ఇట్స్ ఓకేలా, ఐ కెన్ అండర్స్టాండ్ అని చెప్పి రీతుని ఇట్లా తట్టి వెళ్ళిపోవడం అందరికీ నచ్చాడు అనమాట. అంటే నామినేషన్లో ఉన్నా కూడా నన్ను కావాలని టాస్క్లోంచి తీసేస్తారు, మీ వల్ల నేను బయటికి వెళ్ళిపోతానేమో అనే భయం లేకుండా ఇట్స్ ఓకేలే చల్తా అన్నట్టుగా చాలా లైట్గా చెప్పాడు. అంటే అదే
ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఎంత గోల్ చేస్తారు, ఎంత ఏడుస్తారు, ఎంత హడావిడి చేస్తారో మిగతా కంటెస్టెంట్లు మనం చూస్తున్నాము. బట్ ఏది ఏమైనా కూడా సాయి శ్రీనివాస్ ఈ వీక్ గట్టి పోటీ ఇచ్చాడని చెప్పుకోవాలి. కనీసం ఈ టాస్క్లో నిజంగా తను పార్టిసిపేట్ చేసి ఉంటే, చేయనివ్వలేదు కాబట్టి మేబీ ఓటింగ్ కూడా తనకి తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ బయటకు వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. ఇన్ కేస్ నిజంగా ఈ టాస్క్లో తనని ఆడనిచ్చుంటే, కంప్లీట్గా ఈ టాస్క్ ఆడుంటే మేబీ తను ఈ టాస్క్లో గెలుస్తుంటే కెప్టెన్సీ వచ్చేది కాబట్టి మేబీ ఈ వీక్ ఉండేవాడేమో. ఈ కెప్టెన్సీ విషయంలో అండ్ చాలా గొడవలు అయ్యాయి. దివ్యకి కూడా మొహం మీద చెప్పాడు. అలానే దివ్య కూడా తనుజని ఆడడానికి వీల్లేదన్నాడు, వీల్లేదు అని చెప్పింది. సాయి శ్రీనివాస్ కూడా దివ్య ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి మళ్ళీ నువ్వు అవ్వకూడదు అనే ఇంటెన్షన్ అయితే లేదు, కాకపోతే వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుందని మళ్ళీ చెప్తున్నా అని చెప్పి తనకి అర్థమయ్యేలా చాలా క్లియర్గా చెప్పాడు. అండ్ టాస్క్లోంచి తనుజని కూడా రిమూవ్ చేయడం చూసాము. రిమూవ్ చేసినప్పుడు తనుజ కూడా చాలా ఏడ్చింది, చాలా ఎమోషనల్ అయింది. అరే అందరికీ ప్రతిసారి తన కెప్టెన్సీ కోసం ట్రై చేస్తుంది, ఒక్కసారైనా తనకు వస్తుంది అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు తనుజని తీసి పక్కన పెడుతున్నారు. తను ఎమోషనల్గా ఏడిస్తే అందరికీ కూడా అయ్యో ఆడనిచ్చుంటే బాగుండేది అనే ఫీల్ వచ్చింది. తనుజ చాలా ఏడ్చింది. ఎవరైతే భరణి గారు పర్సనల్ రీజన్ తీసుకొని కావాలని నన్ను ఈ టాస్క్లోంచి తీసేస్తున్నావు అని చెప్పి దివ్యతో గొడవ పడ్డం కూడా మనం చూసాము. ఇంకా నువ్వు నాతో మాట్లాడకు, అసలు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అని చెప్పి తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయి బెడ్ మీద పడిపోయి బోర్నే ఏడ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన బాధను చూసిన భరణి గారు కూడా అయితే నేను ఇంకా వాంటెడ్గా తనని బ్యాడ్ చేయాలని కానీ తన గురించి బ్యాడ్గా ఎప్పుడైనా మాట్లాడానా, ఓన్లీ పర్సనల్ రీజన్తో ఈ టాస్క్ నుంచి నన్ను తీసేసింది అని చెప్పి తనుజ చాలా బాధపడి ఏడ్చిన తర్వాత అది చూసిన భరణి గారు ఏం చేశారంటే సరే ఇంకా నేను ఇప్పటి నుంచి మాట్లాడను నీతో అని ఒక మాట అన్నారు. తనుజ కూడా వెంటనే లేచి ఆ టిష్యూలు తీసుకొని తుడుచుకొని సరే మాట్లాడొద్దు నాతో ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి బాధపడింది. సో ఇదే విషయానికి వస్తే సాయి శ్రీనివాస్ మాత్రం నామినేషన్స్లో ఉన్న ఓటింగ్ తనకి తక్కువ ఎక్కువ అనే డైనమాలో డౌట్లో ఉన్నా కూడా బట్ స్పోర్టివ్గా తీసుకొని ఓకే అనుకున్నాడు. బట్ ఏదేమైనా కూడా ఈ వీక్ అయితే చాలా టఫ్ కాంపిటీషన్, ఎలిమినేషన్ వచ్చింది. బట్ రాము రాథోడు విషయం కూడా అందరూ మాట్లాడుతున్నారు, తనేమంత టాస్కులు ఆడేయట్లేదు, ఇప్పుడిప్పుడే హౌస్లో కనిపిస్తున్నాడు, చాలా సైలెంట్గా ఉంటాడు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు అని చెప్పి. ఓటింగ్స్ ఒకవేళ తక్కువ రాము రాథోడా లేకపోతే సాయి శ్రీనివాస అనుకుంటే ఓటింగ్స్ పరంగా అయితే రాము రాథోడ్కి ఎక్కువ ఉన్నాయి. చాలా మంది మాట్లాడారు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది, మేబీ సంజన గారు కూడా ఎలిమినేట్ అవ్వచ్చు, ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే హౌస్లో 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు, మళ్ళీ వైల్డ్ కార్డ్లో కూడా వెళ్ళారు కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని మాట్లాడారు. అండ్ వీక్ మొత్తం జరిగిన మాటలన్నీ తీసుకొని ఇప్పుడు నాగార్జున గారు వాళ్ళని తిట్టడం, క్లాసులు పీకడం ఇవంతా కూడా కామన్. బట్ అలానే టాస్క్లో ఇచ్చిన భాగంగానే రీతుని డెమోని మాట్లాడొద్దని కూడా ఆయన చెప్పారు. బట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అప్పుడు కూడా దివ్య మాట్లాడడం జరిగింది. నాకు సార్ అడిగితే నేను వీకెండ్ ఏం చెప్పాలి అని, దానికి కూడా రీతు అరిచిందనమాట. నాగార్జున గారు ఎవరెవరికి క్లాసులు బీకుతారు, ఎవరిని తిడతారు, ఏం జరుగుతుంది అనేది అయితే మనం ఇవాళ చూద్దాము. సో నెక్స్ట్ వీక్, ఈ వీక్ కొంచెం గేమ్ స్లో ఉంది కాబట్టి అసలు నెక్స్ట్ వీక్ గేమ్ ఇంకా ఎక్కువ టాస్కులు ఇస్తారు, ఫిజికల్ టాస్కులు ఉంటాయి కాబట్టి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వస్తుంది అని మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్ ఈ వీక్లానే సాగుతుందా లేకపోతే ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం బజ్ పెంచేలా స్టార్మా ఏమైనా ప్లాన్ చేశారా, టాస్క్లు ఎలా ఇస్తారు, ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారు, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని అయితే చూద్దాము.